శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథుడి ఆశీస్సులతో అవిఘ్నమస్తు. మన భగవద్గీత యథాతథము పఠన కార్యక్రమం దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగుతున్నందుకు నమస్సుమాంజలి కల్పిస్తూ, నిన్నటి వీడియోలో మనం కేవలం 2 శ్లోకాలే చదవగలుగుతున్నాం. అనివార్య కార్యాల వల్ల మనం అనుకున్నట్టుగా 5 శ్లోకాలు చదవలేకపోయాం. దానికి కొనసాగింపుగా ఈరోజు భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో 2వ అధ్యాయం గీతాసారంలోని 58వ శ్లోకం నుంచి తదుపరి 5 శ్లోకాలుగా, అంటే 58, 59, 60, 61, 62 శ్లోకాలుగా మనం ఈ వీడియోలో పఠిద్దాం. ఈరోజు అనగా 21 జనవరి 2026. సో ఈ వీడియోలో నిన్నటి వ్యక్తిగత బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ గురించి మనం శ్లోకంలో 56, 57లో ఉదహరించినట్టుగా దాని కొనసాగింపుగా ఈరోజు 58వ శ్లోకం. యదా సంహారతే ఛాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియాణి నిర్దయార్థ్యవ్యస్యస్యే ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయములను చిన్న చెప్పలోకి ముడుచుకున్నట్లుగా ఇంద్రియాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు, ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరల్చున్నట్టు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమును సుస్థిరంగా నెలకొనివాడగును. ఇంద్రియములు విషసర్పములతో పోల్చవచ్చును. అవి ఎల్లప్పుడూ తమ ఇష్టానుసారం ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా నడుచుకోదలుచును. దీనిని మనం నియంత్రించుకుంటూ మన జీవన గమనాన్ని కొనసాగించాలి. 59వ శ్లోకం ఏం చెప్తుందంటే, గీతాసారంలోని 2వ అధ్యాయం భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో గీతాసారంలోని 59వ శ్లోకం ఏం చెప్తుందంటే, విషయా వినవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోస్యస్య పరం దృశ్యా నివర్తతే. బద్ధజీవుడిని ఇంద్రియముల భోగము నుండి నిగ్రహించుకున్నట్టుకు ఇంద్రియార్థములను నుండి రుచి నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన ద్వారా ఇంద్రియార్థముల పట్ల అట్టి రుచి అతనిలో నశించునని ఈ శ్లోకం యొక్క సారం మనం తెలుసుకోవచ్చు. మానవుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్న ఇంద్రియ భోగముల నుండి విడివడుచుటగా సాధ్యపడదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగములను నియంత్రించుట విధానము రోగికి కొన్ని రకముల ఆహార పదార్థములను నిషేధించుట జరిగినది. రోగికి ఎన్నడూను అట్టి నియమములు రుచింపవు. ఆహార పదార్థముల పట్ల అతని రుచి నశించదు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ, నియమ, ఆసనము, ప్రాణాపాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ప్రక్రియల్లో కూడిన అష్టాంగ యోగ విధానాన్ని ఇంద్రియ నియంత్రణకు నిర్దేశించబడిందని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకొనవచ్చును. తదుపరి 60వ శ్లోకం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములు మరియు దృఢమైనటివి. వాటిని నిగ్రహించుటకు ప్రయత్నించి వివేకవంతుల మనస్సును కూడా అవి బలవంతంగా హరించివేయును. మిక్కిలి దృఢవంతులు కూడా కొన్నిసార్లు కలత చెందిన మనసుతో భౌతిక ఇంద్రియములకు పశువులవుతుందరు. మహర్షి మహాతపస్వతి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సుతో యోగాభ్యాసంలో ఇంద్రియములు నియంత్రించుటకు ప్రయత్నించెను. మేనక చేత ఆకర్షించబడి మైథున భోగమును వసుడయ్యను. ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు అనేకంగా మనం పరిశీలించవచ్చు. అట్లే గొప్ప భక్తుడు ముని అయిన శ్రీ యమునాచార్యులు దీని కొరకు ఒక చక్కటి ఉదాహరణగా మనం ఈ శ్లోకం చెప్పుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, యథావధీ మమాచేతః కృష్ణ పదార్థ వింతే నవనవరాసధా మన్యుత్యధం రంతుమాసీత్ తదవతీ భతా నారీ సంగమం స్మరమాణి భవతి ముఖావికారః సుష్ఠు నిశ్చీవనం చ. ఈ శ్లోకం మనం ఉదాహరణగా పేర్కొనడానికి ఈ తాత్పర్యాల్లో సందర్భానుసారంగా మనం ఉదహరించుకోవచ్చు. అంబరీష మహారాజు తన మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నెలకొల్పుట చేత అతడు గొప్ప యోగి అయిన దుర్వాస మునిని కూడా జయించగలిగెను. సవై మనః కృష్ణ పదార్థమి వినర్ధయోర్విచాంసి వైకుంఠ గుణానువర్ధనే అని భాగవతంలో మనం 9:4-18లో మనం ఈ విధమైన కృష్ణ పాదపద్మ సేవలో మనస్సును నిరంతరం నెలకొని సదా ఒక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేత స్త్రీ సంగవాంఛ స్ఫురించతనే నేను విముక్తుడై ఆ భావనపై ఉమ్మివేయుదునని సందర్భోచితంగా ఒక ఉదాహరణగా మనం తెలుపుకొనవచ్చును. ఈనాటి భగవద్గీత యథాతథం పఠనా కార్యక్రమంలో తదుపరి శ్లోకం గీతాసారం అనే అధ్యాయంలో 61వ శ్లోకంగా మనం చదువుకుందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి య సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. ఇంద్రియములను నియంత్రించి వానిని పూర్తిగా తన వశము నందుకుని తన చైతన్యమును నాయందు నిలుపువాడు స్థితప్రజ్ఞుడు అనబడునని ఈ శ్లోకం మనకి తాత్పర్యంగా తెలుపుచున్నది. దీంతోపాటు శ్రీమద్భాగవతంలోని 9:4-18-20లో తెలపబడిన ఈ సందర్భోక్త శ్లోకం ఉదాహరణగా మనం తెలుసుకుందాం. స వై మనః కృష్ణా పదార్థ వినంతయోర్వచాంసి వైకుంఠ గుణానువర్తంతే కరౌ హరేర్మనేంద్రియామార్జనాదీషు శృతిం చకారచ్య సత్కథోయయే ముకుందలింగాయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శే సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పతే పాదౌ హరే క్షేత్రపదానుస్మరణే శిరో ఋషికేశ పదాభివందతే కామం చ దాస్యే సతు కామకామ్యాయ యదోత్తమ శ్లోక జనాశయ రతిః. అంబరీష మహారాజు
తన మనస్సును శ్రీకృష్ణ భగవాను పాదపద్మముల వద్ద స్థిరముగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణ ధామమును వర్ణించుటలో తన వాక్కును వినియోగించాడు. శ్రీకృష్ణుని మందిరమును శుభ్రపరచుటలో తన హస్తమును, ఆ భగవానుని లీల కథలను శ్రవణ చేయుటలో తన వీణులను, దేవాది దేవుని సుందర స్వరూపమును దర్శించుటలో తన నేత్రములను, భక్తుల దేహమును స్మరించుటలో తన దేహమును, ఆ దేవాది దేవుని పాదపద్మమును సమర్పించబడిన పుష్పములు సుగంధములు ఆస్వాదించుట చేత తన నాసికను, భగవానుని సమర్పించబడిన తులసీదళమును రుచి చూచుటలో తన జిహ్వను, ఆ శ్రీహరి మందిరము గల పవిత్ర క్షేత్రమును సందర్శించుటలో తన పాదములను, ఋషికేశుని పాదములను ప్రణామములు సమర్పించుటలో తన శిరస్సును వినియోగించెను. ఈ గుణాలన్నిటినీ అతన్ని మత్పరహ భక్తుడయ్యేందుకు పూర్తిగా యోగ్యను చేసెను. ఈ సందర్భోచితముగా మత్పరహ భక్తుడు కాగలడో అంబరీషు మహారాజు జీవితం ద్వారా వర్ణించబడ్డారు. అదేవిధంగా శ్రీమద్భగతి ప్రభావేన సర్వేంద్రియ విజయపూర్విక స్వాత్మదృష్టి సులభేతి భావ. శ్రీకృష్ణుడు కొరకై చేయు భక్తియుక్త సేవా బలము చేతనే ఇంద్రియములు పూర్తిగా నియంత్రించబడినని ఈ శ్లోకంలోని తాత్పర్యంగా మనం ఉదాహరణలతో తెలుసుకొనవచ్చును. భగవద్గీత యథాతథంలోని పఠనా కార్యక్రమం మనం ప్రస్తుతం 2వ అధ్యాయం గీతాసారములోని 62వ శ్లోకం చదువుకోబోతున్నాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞేస్తూపజాయతే చన్యాత్ సదాయతే కామః కామత్రోత్కోభియాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొనును. అట్టి ఆసక్తి కూడా కామము ఉత్పన్నమగునని, కామం నుండి క్రోధము కలుగునని ఈ తాత్పర్య సందర్భోచితంగా మనం 62వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకొనవచ్చును. తదుపరి ఈనాటి వీడియోలో భగవద్గీత యథాతథంలోని పఠనా కార్యక్రమంలో 2వ అధ్యాయం గీతాసారంలోని ఈనాటి పఠనంలో చివరి శ్లోకంగా 63వ శ్లోకంగా మనం చదువుకుందాం. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్రుత్య. క్రోధము నుంచి అధిక మోహము నుండి స్మృతి భ్రమ, స్మృతి భ్రమతో బుద్ధి నశించునని, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమును పడిపోవునని దీని యొక్క శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పబడుచున్నది. దీన్ని మనకు శ్రీలీల రూప గోస్వామి ఈ కింద విధంగా అంటే మన ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చని ఒక ఉదాహరణగా ప్రాపంచికయత బుద్ధ్యా హరి సమర్భన్ వస్తువః ముముక్షిత్తి పరిత్యాగో వైరాగ్యం ఫల్గో కదత్యే. భక్తి రాసామృత సింధువులో 258లో దీన్ని వైరాగ్యం ఫలు అనగా అప్రధానమైనదని పిలువబడుచున్నట్లుగా మనకి తెలియచేయుచున్నారు. సో ఈరోజు అనివార్య కార్యాల వల్ల మునుపటి వీడియోలో కేవలం 2 శ్లోకాలే మనం పఠించగలిగాం, దాని తాత్పర్యము చదువుకున్నాం. ఈ వీడియోలో మనం 58వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు పఠించగలిగాం. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని సంతో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.